బీహార్ రాష్ట్రం గయాకు దక్షిణంగా సుమారు 12 కిలోమీటర్ల దూరంలో బుద్ధగయ అనే ఒక ప్రాంతం ఉంది. ఇది ఒక పల్లెటూరు. సిద్ధార్థుడు ఇక్కడే గౌతమ బుద్ధునిగా పరివర్తన చెందాడు. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన స్థలం కావడం చేత ఇది బుద్ధగయగా పిలువబడింది. బుద్ధగయలో అన్నిటికన్నా అతి ముఖ్యమైనది, అత్యంత పవిత్రమైనది బోధి వృక్షము, అది ఉన్న ఆలయం. బోధి వృక్షం ఉన్న ఆలయాన్ని మహాబోధి ఆలయం అంటారు. ఈ ఆలయం దాటిన తర్వాత సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు ఇతర దేశాల వారు కట్టించిన బోధి ఆలయాలు ఉన్నాయి. పెద్ద బుద్ధుడి విగ్రహానికి ఆనుకొని రోడ్డుకు రెండు వైపులా ఒకవైపు 3, మరోవైపు 3 ఆలయాలున్నాయి. ఇందులో జపాన్ వారివి 3, టిబెట్ వారివి 2, సిక్కిం వారివి 1 ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ చూడడానికి ఒకే మాదిరిగా ఉన్న అలంకారంలోనూ, చిత్రాల్లోనూ తేడా గమనించవచ్చు. అంతేగాక బుద్ధుని విగ్రహ ఆకృతి కూడా ఆ దేశపు సంప్రదాయాన్ని అనుసరించి ఉంటుంది. థాయిలాండ్ వారి ఆలయము, ఎడమ వైపున చైనా వారి ఆలయము, దాని తర్వాత టిబెట్‌లోని మహాయాన శాఖ వారి ఆలయం ఉన్నాయి. ఇందులో థాయిలాండ్ వారి ఆలయం ఒక అద్భుత నిలయం. బుద్ధునికి సంబంధించినంత వరకు భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే మొట్టమొదటగా నిర్మించిన ఆలయం ఈ మహాబోధి ఆలయం అని తెలియజేస్తుంది. ఈ మహాబోధి ఆలయంలో ఉన్న బోధి వృక్షం కింద కూర్చుని తపస్సు చేస్తూ ఉండగా సిద్ధార్థునికి జ్ఞానోదయం అయ్యింది. అంటే బౌద్ధమతం పుట్టుక ఈ వృక్షం కిందనే జరిగింది. మహాబోధి ఆలయం మొత్తం విశాలమైన ఒకే ఆవరణలో ఉంది. ముందు భాగంలో ఒక ఎత్తైన ఆలయం, దాని వెనుక బోధి వృక్షం ఉన్నాయి. మొట్టమొదట ఇక్కడ బోధి వృక్షం మాత్రమే ఉండేది. కొంతకాలానికి ఈ చెట్టు మొదట్లో అశోకుడు ఒక ఆసనం కట్టించాడు. దీనికి వజ్రాసనం అంటారు. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో ఈ బోధి వృక్షం చుట్టూ ప్రాంగణం చుట్టూ రాతి పలకలతో చెక్కిన ప్రాకారం నిర్మించబడింది. ఆ తర్వాత ఆలయం నిర్మించబడింది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం క్రీస్తు శకం 640లో నిర్మించబడింది. 1956లో బుద్ధుని 2500 జన్మదినం సందర్భంగా భారత ప్రభుత్వం వారు ఈ ఆలయాన్ని మొత్తాన్ని బాగు చేయించి మరింత అందంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణ ప్రవేశ ద్వారం అంటే రాతితో చెక్కిన ఆర్చి. అశోకుడు నిర్మించినది. అక్కడే అరటన్ను బరువుగల ఒక పెద్ద గంట ఉంది. దీనిని జపాన్ వారిచ్చారు. ఆలయానికి కుడివైపున ఉన్న కొలంలో బుద్ధుడు ప్రతిరోజు స్నానం చేసేవాడట. బోధి వృక్షం చుట్టూ ఉన్న రాతి ప్రాకారంతో పాటుగా ఉన్న ఇత్తడి ప్రాకారం క్రీస్తు శకం 1991లో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు ప్రేమదాస నిర్మించి ఇచ్చారు. ఇక ఆలయంలో ఉన్న బుద్ధ విగ్రహమూర్తి ఒక అద్భుత కళాఖండం. బుద్ధగయాలోని ఆలయాన్ని ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి 2 గంటల నుండి సాయంత్రం 6 గంటలు లేక 7 వరకు తెరిచి ఉంచుతారు. బుద్ధగయకు 2 కిలోమీటర్ల దూరాన సుజాత అనే ఆలయం ఉంది. ఈ గుడి సుజాత అనబడే స్త్రీమూర్తి పేరుతో పిలువబడుతుంది. ఈవిడ బుద్ధునికి పాలునిచ్చినట్లు తేలుచున్నది. బుద్ధుడు బాగా ఆకలితో ఉన్నప్పుడు ఆయన సుజాత అనబడే స్త్రీమూర్తి ఇచ్చిన పాలను తాగేందుకు అంగీకరించాడని చెబుతారు. ఈ ప్రాంతానికి బౌద్ధ సన్యాసులు ధ్యానం చేయడానికి తప్పనిసరిగా వస్తారు. అదేవిధంగా ఇక్కడ ఒక సూర్య దేవాలయం ఉంది. పాట్నా జిల్లా పాట్నా నుండి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. ఇక్కడ ఉన్న కొండపైన ఒక కోనేరు ఉంది. ఆ కోనేరుకి పడమటి వైపున ఉన్న ఆలయంలో 4 భుజములు కలిగిన సూర్యభగవానే విగ్రహం ఉన్నది. ఈ కొండ మీద నుండి సుందరమైన గయా పట్టణాన్ని భక్తులు వీక్షిస్తారు. 13వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు ఇచ్చట ఆలయాన్ని కట్టించినట్లు తేలుచున్నది. ఇచ్చట గల సూర్య దేవాలయం ముందు సూర్యకుండం అనే పుష్కరుని ఒడ్డున శ్రాద్ధకర్మ నిర్వహిస్తారు. ఈ ఆలయంలోని సూర్య విగ్రహం కొంత విచిత్రంగా ఉంటుంది. ఒక కోటు తొడుక్కొని, నడుము కట్టు, పొడగాటి బూట్లు వేసుకొని సూర్యుడు కనిపిస్తాడు. ఈ రూపం మధ్య ఆసియా నుండి వచ్చిన రూపంగా చెబుతారు. ఆనాడు మగధలో సూర్య ఆరాధన బాగా ప్రచారంలో ఉండేది. అందుకే ఈ ప్రాంతంలో ఎన్నో రకాల సూర్య ప్రతిమలు కనిపిస్తుంటాయి. ఫాల్గుని నది ఒడ్డున మరో దేవాలయం ఉంది. అదే గదాధారుని దేవాలయం. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడ స్వామివారు చతుర్భుజములు కలిగి ఉంటారు. దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి.